హాయ్ వ్యూయర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రావ్యస్ రెసిపీస్. అయ్యండి, ఇవాళ మన రెసిపీ గోంగూర పప్పు. అయితే ఈ రెసిపీ ఎలా చేయాలనేది చూద్దామా? మరి ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా అండి? ఇదిగోండి, ఇవాళ మనం పప్పు ఎర్రపప్పుతో చేస్తున్నాము. ఇట్లా ఒక గిన్నెలో పప్పు తీసుకొని కడుక్కొని ఉంచుకోవాలండి. అయితే నేను ఆల్రెడీ కడుక్కున్నానండి. దీంట్లో పసుపు వేసుకోండి, కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు. నేను గోంగూర వేస్తున్నానండి. కేవలం టేస్ట్ కోసము కొంచెం టమోటాలు వేస్తున్నానండి నేను. అలానే పచ్చిమిరపకాయలు. దీనికి చింతపండు అవసరం లేదండి, అంతా పులుపు కాబట్టి మనం చింతపండు వేసుకోవాల్సిన అవసరం లేదు. పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. ఇప్పుడు కుక్కర్లో పెట్టి 2 విజిల్స్ రానిద్దామండి. ఎర్రకంది పప్పు కాబట్టి త్వరగా ఉడికిపోతుందండి. ఇదిగోండి, ఇప్పుడు ఇట్లా వేసుకొని దీంట్లో పెడుతున్నానండి. ఇప్పుడు ఒక 3 విజిల్స్ రాగానే తీసేద్దామండి. అది విజిల్స్ వచ్చేలోపు మనము తాలింపు వేసుకుందామండి. ఇదిగోండి, ఇలా పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఈ పచ్చిమిరపకాయలు పప్పులో నంచుకొని తింటే బాగుంటుందండి. ఇలా వేయించుకుని ఉప్పు వేసుకొని